హాయ్ అండి, అందరికీ నమస్కారం. కరివేపాకు పొడి తయారు చేసే వీడియో అండి ఇది. ఆహ్, బా మందపాటి బాండీ స్టవ్ మీద పెట్టేసి, స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు కొద్దిగా లైట్‌గా వేయించేసి, ఆ తర్వాత కరివేపాకు కూడా కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలండి. ఆ తర్వాత అదే బాండీలో ఆయిల్ లైట్‌గా వేసి కొన్ని ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఇది చాలా త్వరగా అయ్యేటువంటి పొడి అండి. తయారు చేసి పెట్టేసుకుంటే ఒక 15 డేస్, 20 డేస్ వరకు చక్కగా ఉంటుంది. ఎయిర్ కంటైనర్‌లో పెట్టుకుంటే. ఆ తర్వాత మిరపకాయలు తీసిన తర్వాత కొంచెం దొడ్డుప్పు కూడా వేయించుకోవాలండి. వేయించుకుంటే త్వరగా గ్రైండ్ అవుతుంది. అదే వేడి మూకుడులో పెట్టేసి వేయించుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టేసుకోవాలి. ఇలా వేయించుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒకసారి చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత అదే మూకుడులో కొన్ని ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలండి. చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ పొడిలో, కరివేపాకు పొడిలో. కాబట్టి నార, పెంకు లేకుండా వేసి కొద్దిగా స్టవ్ బంద్ చేసి అదే వేడి మూకుడులో వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నీ చల్లారాక పప్పులన్నీ వేసి వేయించుకొని, ఆ తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. చింతపండు కూడా అందులోనే వేసుకోవాలండి. ఒక 2 వెల్లుల్లి గడ్డలు, పాయలు పొట్టు తీసి ఉంచుకోవాలి, అలా పెట్టేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేయాలండి. చివర్లో వెల్లుల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒక 15, 20 రోజుల వరకు చక్కగా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పోసి చల్లారాక, ఆ తర్వాత ఎయిర్ కంటైనర్లో లేకుండా గాజు సీసాల్లో పెట్టేసి భద్రపరచుకొని వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, ఇడ్లీ, దోశ, పుల్కా అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇది జుట్టు పెరగడానికి, ముఖం వర్చస్సు పెరగడానికి, శరీరం నిగారింపు కావడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.